హాయ్ అండి, నేను విజయ, 4th ఫ్లోర్ 401. నేను రీసెంట్లీ ఇంట్లో హోమ్ ఫుడ్ స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లోనే కారం పొడులన్నీ అన్ని రకాల కారం పొడులు చేస్తున్నాను. అయితే నేను ఇలా కారం పొడులు ఇంట్లో చేద్దాం అనుకుంటున్నానని చెప్పంగానే మన వాళ్ళు చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మనస్ఫూర్తిగా. వాళ్ళకి ఏం కావాలో చెప్పి ఒకసారి శాంపిల్స్ని చూస్తానని చెప్పారు, టేస్ట్ చూస్తానని. అలాగే టేస్ట్ చేసిన తర్వాత కూడా చాలా బాగుందని, వాళ్ళకి కావాలని కూడా ఆర్డర్ చేశారు మన వాళ్ళు. దానికి చాలా థ్యాంక్స్ అండి. అంటే ఏదన్నా చేద్దాం అని చెప్పని అనుకున్నప్పుడు ఎంకరేజ్ చేయటము, మేమున్నాం కదా, ఏదన్నా కావాలంటే హెల్ప్ చేస్తాము, లేకపోతే నీకు ఏదన్నా రివ్యూస్ కావాలంటే చెప్పు, ఇంకేదన్నా అడిగి మనకి హెల్ప్ చేస్తానని చెప్పటం, అలాంటి వాళ్ళు ఉండటం అంటే నిజంగా అలాంటి ఫ్రెండ్స్, నైబర్సు చాలా హ్యాపీ అనమాట అలా. అయితే మొన్న నాకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్‌లో అవిసె గింజల కారప్పొడి, కంది కారప్పొడి చెప్పారు. కంది పొడి ఆ 2 చేసి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళకి ఇచ్చేసాను. మనీ కూడా తీసుకున్నాను. చాలా హ్యాపీ అనమాట. అలా ఫస్ట్ ఎవరైతే నాకు ఆర్డర్ చేశారో వాళ్ళనే సెంటిమెంటల్‌గా లక్కీ హ్యాండ్‌గా అనుకున్నాను. ఆ తర్వాత నుంచి నాకు చాలా ఆర్డర్స్ వచ్చినాయన్నమాట. అంటే మన అపార్ట్మెంట్‌లో వాళ్ళకి చెప్పారు. అంటే ఫస్ట్ ఎవరైనా టేస్ట్ చూడాలంటే ఒక 50 గ్రాములతోనే కదా, నేను ఫస్ట్ 100 గ్రాములు అలా అనుకున్నాను. కానీ 100 గ్రాములు పెట్టి కొని తర్వాత అది తినక, నచ్చక అట్లా ఇబ్బంది పడే కంటే కూడా 50 గ్రాములతో బెస్ట్ కదా అని 50 గ్రామ్స్ కూడా చేసిచ్చాను. ఇట్లా ఇంట్లో ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి ప్రతి ఒక్కళ్ళు ఆన్‌లైన్‌లో ఏమన్నా కావాలంటే అవైలబుల్‌గా ఉన్నాయని కొనుక్కుంటున్నారు. కానీ నాణ్యతగా ఎంత మంచిగా చేస్తున్నాడనేది మనం చెప్పలేము. బయట ఇప్పుడు అలాగే కూడా మనం చాలా చూస్తున్నాం కదా. అంటే హైజీనిక్‌గా ఉండట్లేదు, క్వాలిటీగా ఉన్న వస్తువులు వాడట్లేదు అని చెప్పని. క్వాలిటీ ఉండదు, నీట్‌నెస్ ఉండదు, కానీ కాస్ట్ మాత్రం మంచిగా తీసుకుంటారు. ప్యాక్ చేసి ఉంచుతారు. ఎప్పుడో ఉన్నవన్నీ మనం అంటే ఆన్‌లైన్‌లో కానీ, లేదంటే సూపర్ మార్కెట్స్‌లో కానీ ప్యాక్ చేసి అక్కడ పెడితే, మనం వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్స్‌లో అక్కడ కనపడంగానే తెచ్చుకుంటాము. దాని మీద వాడు ఎక్స్‌పైరీ డేట్ వేస్తాడు. కానీ అది ఆ ఎక్స్‌పైరీ డేట్ కన్ఫర్మా అంటే తెలీదు మనకి. అందుకే నేను నాణ్యతగా వాడుతున్న మిరపకాయలు, ఫ్లాక్స్ సీడ్స్, పింక్ సాల్ట్ అంటే ఉప్పు కూడా మనకి పింక్ సాల్ట్ మంచిదంటున్నారని నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలాగే అన్నీ చేసి ప్రిపేర్ చేశాననమాట. అంటే మనం కడుపులోకి తినేవి అని చెప్పాలంటే అది హెల్తీగా ఉండాలి, హైజీనిక్‌గా ఉండాలి. ముందు అవి మెయింటైన్ చేస్తే కస్టమర్లు వాళ్ళే వస్తారు టేస్ట్ బావుంటాయి అని చెప్పి. అందుకే ఈ వీడియో షూట్ చేశాననమాట. ప్రతి ఇంగ్రీడియెంట్ మీ కంటికి కనబడుతుంది. అక్కడ నీట్‌నెస్ మెయింటైన్ చేయటం అనేది కనబడుతుంది. నేను నిదానంగా అన్నీ సిమ్‌లో పెట్టుకొని చాలా నిదానంగా వేయించి అవి చల్లారిన తర్వాత పొడి చేసి ఇలా అంటే ఇన్‌స్టా, యూట్యూబ్ కోసం అని చెప్పి ఇట్లా షూట్ చేసుకున్నాను. కానీ ఇట్లా మీకు కూడా షేర్ చేస్తే ఒక ఐడియా ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాననమాట. ప్రజెంట్ చేస్తున్నాను ఇట్లాగా.